టాక్సిక్ వాయిదా పడటానికి అసలు రీజన్ అదేనా? హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ చేయడమే కాదు, అక్కడ బిజినెస్ లక్షణాలు రాకీ బాయ్ వంట పట్టించుకున్నాడా? టాక్సిక్ రిలీజ్ డేట్ మేకర్స్ ఫిక్స్ చేస్తున్నారా? పాన్ ఇండియా సినిమాలకి గత ఏడాది కలిసి రాని ఫెస్టివల్ కి మూవీ రాబోతోందా? శాండిల్వుడ్ హై యాక్టింగ్ ఫిలిం టాక్సిక్ విడుదల రోజు రోజుకు వెనక్కి వెళుతోంది. KGF 2 భారీ సక్సెస్ తర్వాత యష్ నుండి వస్తున్న ఫిలిం కావడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ను కరెక్ట్ గా క్యాష్ చేసుకోవటంలో ఫెయిల్ అయింది. తొలుత ఈ మూవీని మార్చి 19న, ఆ తర్వాత జూన్ 4న వస్తున్నట్లు అనౌన్స్ చేసింది. దీనికి ఒక్కొక్క టైం ఒక్కొక్క రీజన్ చెప్పింది మూవీ టైం. ఫస్ట్ వాయిదాకు మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులని, తాజా పోస్ట్ పోన్ కు గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్స్, భారీ స్థాయిలో మార్కెటింగ్ ప్లానింగ్ కారణాలుగా చెబుతోంది. హీరో యష్ కూడా ఇలాంటి రీజన్సే చెబుతున్నాడు. ఓ హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన రాకీ బాయ్ ఇక్కడ హాలీవుడ్ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ విధానాలు వేరన్నాడు. మన దేశంలో సినిమా మొదలు కాగానే ప్రమోషన్స్, మార్కెటింగ్, బిజినెస్ డీల్స్ జోరుగా సాగుతాయన్న యష్ హాలీవుడ్ లో షూటింగ్ కంప్లీట్ అయ్యాకే ఈ ప్రక్రియ మొదలు పెడతారన్నారు. సేమ్ మేము హాలీవుడ్ విధానాన్ని అవలంబిస్తామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇలాంటి ప్లాన్స్ లోనే ఉన్నాడు కన్నడ స్టార్ హీరో. KVN ప్రొడక్షన్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ పై స్ట్రాంగ్ కన్నేసింది ఫిలిం. హాలీవుడ్ స్థాయిలో సినిమా తీయటం కాదు, ఆ లెవెల్ మార్కెట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు యష్. డీలింగ్స్ వీలైనంత త్వరగా ముగించుకొని ఆగస్టులో సినిమా రిలీజ్ ప్లాన్ చేయాలనుకుంటున్నారట. ఆగస్టు 15 సెలవుల్ని టార్గెట్ చేస్తూ విడుదల చేయాలనుకుంటున్నారట. సౌత్ లో టాక్సిక్ కాంపిటీషన్ లేకపోవచ్చు, కానీ బాలీవుడ్ లో ఇదే టైంలో ఆవారా పంటూ, బట్వారా రిలీజ్ అవుతున్నాయి. గత ఏడాది ఇదే టైంలో కూలీ, వార్ 2 మధ్య క్లాష్ వచ్చింది. రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా వార్ 2తో పోల్చుకుంటే కూలీ బెటర్ అనిపించుకుంది. టాక్సిక్ అనుకున్న మార్కెట్ జరిగి ఇదే టైంలో రిలీజ్ చేస్తుందా, లేక ఇంకేదేమైనా డేట్ పై ఖర్చు వేస్తుందా అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే.